హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే లాస్యా నందుతో వాళ్ళ ఆఫీస్లో ఉన్న రమణ అనే వ్యక్తి మాట్లాడి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళిద్దరికీ చాలా కోపం వస్తుంది. ఎందుకు అంటే అతను ఇద్దరికీ ఉద్యోగాలు పోయినాయని, ఇద్దరి దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీ ఇద్దరికి నేను ఏ ఆఫీస్ ప్యూనో ఆఫీస్ బాయో వర్క్ ఏదో ఒకటి ఇప్పిస్తాను, బాధపడద్దు అని చెప్పేసి ఇంట్లో కావలసిన పప్పు ఉప్పు ప్యాకెట్లు తీసుకొచ్చి ఇస్తాడు. లాస్యా అతన్ని గట్టిగా తిట్టి ఆ వస్తువుల్ని కూడా తీసుకొని వెళ్ళిపోమంటుంది. ఇక ఇదంతా చూసిన తర్వాత లాస్యా నందుతో, ఏంటి నందు, వాడెవడో వచ్చి మన దగ్గర అంత వరస్ట్గా మాట్లాడి మనల్ని అంత చీప్గా చూస్తుంటే నువ్వు నోట్లో నుంచి మాట మాట్లాడవేంటి, అసలు నువ్వు ఎదురు సమాధానం చెప్పవేంటి అని చెప్పి గట్టిగా అడుగుతుంది నందుని లాస్యా. ఇక వెంటనే నందు అంటాడు, లాస్యా ఇప్పుడు నన్ను ఏమని మాట్లాడమంటావు? వాడిలాంటోడి కూడా నా దగ్గరకు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడాడు అంటే నా జీవితం, నా పరువు ఎంత దిగజారిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంటికి బ్యాంకు వాళ్ళు వచ్చి గొడవ చేసినప్పుడు కూడా ఇంత బాధ అనిపించలేదు, కానీ ఆఫీస్లో వీడు ఏ మూల ఉండేవాడో కూడా తెలియదు. ఇటువంటి వాడొచ్చి ఇన్నేసి మాటలు అంటాడా? చీచి, నా పరువు నా మర్యాద మొత్తం పోయిని అని బాధపడుతూ ఉంటాడు. అక్కడికి అనసూయమ్మ వస్తుంది. వచ్చి, నువ్వెందుకురా నందు బాధపడుతున్నావు? అలాంటోడికి నువ్వు మళ్ళీ తిరిగి సమాధానం చెప్పినట్టు ఇంతవరకు నువ్వు ఎలా ఉండేవాడివో అలానే ఉండాలి. నువ్వేమీ బాధపడద్దు. మనకి ఉద్యోగం పోయిందని చెప్పి నలుగురిలోనూ మనం ఏమీ లేనోళ్ళలాగా ఉంటామనుకుంటున్నావే ఏంట్రా? నువ్వు ఇంతవరకు ఎలాగుండేవాడివో ఇప్పుడు కూడా అంత ధీమాగానే ఉండు, అంత హుందాగానే ఉండు, నువ్వెక్కడ తక్కువ అవ్వద్దురా అని చెప్పేసి అనసూయ అంటూ ఉంటుంది. ఆ మాటలకు పక్కనున్న లాస్య, ఏంటాంటీ మీరు కూడా ఏం మాట్లాడుతున్నారు? అన్నీ తెలిసి మీరు కూడా ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు అని అంటుంది లాస్య. వెంటనే అనసూయమ్మ, అదేంటి లాస్యా, వాడికి నేను మంచే కదా చెప్తున్నాను, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అది కాదంటీ, ఇంతవరకంటే శాలరీ వచ్చేది, ఇన్కమ్ ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు. నందు ఇంతవరకులాగా దర్జాగా ఎలా ఉంటాడు చెప్పండి? కనీసం నాకు కూడా జాబ్ లేదు, నందుకి జాబ్ లేదు. ఇద్దరం హుందాగా ఉండాలి అన్నా, బయటకు వెళ్ళాలి అన్నా రూపాయి ఖర్చు పెడితేనే ఈ సమాజంలో మనకి గౌరవం. అటువంటిది రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఇంతవరకులా లేకుండా ఉంటే సమాజంలో ఎలా ఉంటాం చెప్పండి అని అంటూ ఉంటే, అవును లాస్య, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఎంత పైకి హుందాగా కనిపించాలి అనుకున్నా చేతిలో రూపాయి ఉంటేనే కదా, ఆ రూపాయి ఉంటేనే ఎవరైనా మనకి మర్యాద ఇస్తారు. మనకి ఇప్పుడు ఉద్యోగం పోయిందని చెప్పి బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేశారని అందరూ తెలుసుకొని బయటకు వెళ్తే చుట్టాలు బంధువులు స్నేహితులు ఇంతవరకు ఇచ్చిన మర్యాద కాదు కదా, ఇప్పుడు కనీసం మనుషుల్లా కూడా గుర్తించరు అని అంటూ ఉంటుంది అనసూయమ్మ. అవునంటీ, దానికి పరిష్కారం మీరే ఆలోచించాలి, మీ చేతుల్లోనే ఉంది అని అంటూ ఉంటే, ఏంటి లాస్య ఏమంటున్నావు అని అనసూయమ్మ అడుగుతుంది. అప్పుడు లాస్య, ఆంటీ, మళ్ళీ మనం మంచిగా ఉండాలి అంటే మన దగ్గర ఉంది ఈ ప్రాపర్టీ, ఈ ఇల్లు అమ్మేస్తే మనకి ఆదాయం వస్తుంది, ఆ డబ్బుతో మనం చక్కగా హ్యాపీగా బ్రతికేవచ్చు అని అంటూ ఉంటే, అవును లాస్య, బాగా మంచిగా ఆలోచించినట్టున్నావు, ఉండు, నేను ఇప్పుడే అందరినీ పిలిచి మరి ఈ ఇంటిని అమ్మాయమని చెప్తాను అని చెప్పేసి అంటుంది. ఇక హాల్లోకి అందరూ కూడా వస్తారు. అందరూ రాగానే ఇక అనసూయ గట్టిగా అరుచుకుంటూ మన తులసి మీద పడిపోతూ, తులసి, ఈ ఇంటిని అమ్మకం పెట్టు, వచ్చిన డబ్బుతో అందరం సంతోషంగా బ్రతకొచ్చు, లేకపోతే చూసావా, రూపాయి విలువ లేనివాడు కూడా ఈ రోజు ఇంటికి వచ్చి నందుని ఎన్ని మాటలు అన్నాడో, నేను బ్రతికి ఉండి అన్ని మాటలన్నీ నా కొడుకుని తిడుతూ ఉంటే నేను భరించలేను. నువ్వు భరించగలవో భరించలేవో నాకు సంబంధం లేదు, కానీ ఈ ఇంటిని తాకట్టు పెట్టడమో అమ్మడమో ఏదో ఒకటి జరగాలి అని గట్టిగా అరుస్తుంది అనసూయమ్మ. వెంటనే అనసూయమ్మ భర్త, అనసూయమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కనీసం కొంచెమైనా ఆలోచిస్తున్నావా? ఈరోజు నీ కొడుకు సమాజంలో ఉన్న గౌరవాన్ని కాదు, రూపాయి కూడా రాకుండా ఉన్నాడు. ఈరోజు మనకు ఉన్నది ఈ ఇల్లు ఒక్కటే, ఈ ఇల్లు కూడా లేకపోతే అందరం కట్టుకుని రోడ్డు మీద పడతాం. పెద్దదానివయ్యి ఇంటిని ఎలా ముందుకు జరిపించాలా అని ఆలోచించింది పోయి ఇంకా దిగజార్చి ఐడియాలు వేస్తావా? ఇవి నీ ఐడియాలేనా, లేకపోతే ఇంకెవరైనా నీకు చెప్పినవా అని లాస్య వైపు చూస్తూ ఉంటాడు అనసూయమ్మ భర్త. ఆంటీ, ఏంటంటే ఇదంతా కూడా మనం మంచి చెప్తే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, ఇంతలో తులసి, అత్తయ్య,
మనకున్నది ఈ ఇల్లు ఒక్కటే, దయచేసి ఈ ఇంటి మీదకి మాత్రం రావద్దు. ఇంతమంది తలదాల్చుకుంటున్నాం, అటువంటి ఇంటిని మీరు అమ్మేమని ఎలా చెప్పగలుగుతున్నారు అత్తయ్య అని అంటూ ఉంటే పక్కనే ఉన్న అభి కూడా, ఏంటమ్మా ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఇంటిని అమ్మేమంటే నాన్నమ్మకి ఎందుకమ్మా ఎదురు సమాధానం చెప్తున్నావు? ఇంటిని అమ్మేయడమే నాకు కూడా బెస్ట్ అనిపిస్తుందమ్మా అని అంటాడు అభి. ఇక వెంటనే అనసూయమ్మ చాలా గట్టిగా, మీ అమ్మ ఎందుకురా ఇళ్ళమ్మిద్ది? ఎవరైనా సరే తల్లిదండ్రులు వారి జీవితాలు ఎలా ఉన్నా కూడా పిల్లల జీవితాలు సుఖంగా సంతోషంగా పిల్లలు కంటి ముందు బాగా పెద్దవాళ్ళు అవ్వాలి అని అనుకుంటారు. కానీ మీ అమ్మ అలా కాదురా, తన జీవితమే చూసుకుంటుంది. తన ఇంటి పేరు తన మీద ఉంది కదా, ఆస్తి అమ్మితే తన మీద ఆస్తి ఉండదు కదా తన పేరు మీద, అందుకనే అమ్మట్లా. లేకపోతే నీ కొడుకులు నీ కూతురు ఇంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడుతుంటుంటే కొడుకులు కష్టాలు అర్థం చేసుకోకోకుండా ఈ ఇంట్లోనే ఉంటావా? ఉండు, నువ్వొక్కదానివే నెత్తి మీద ఈ ఇంటిని ఈ ఆస్తిని మొత్తం పెట్టుకొని ఊరేగు. నీ కళ్ళ ముందు నీ కొడుకుల జీవితాలు మొత్తం పోతాయి. వాడు డాక్టర్ చదివాడు, కానీ వాడికి డబ్బులు కావాలి. దానికి ఏం చేయాలి? వాడు 25 లక్షలు అడిగాడు, నువ్వు ఇవ్వలేవు. ఇక వాడి జీవితం వేస్ట్, ఆడి పెళ్ళాం జీవితము వేస్ట్. ఇక ఈ ప్రేమ్ గాడు ఉన్నాడంటే వీడు 1 సంవత్సరం వరకు వాడి మొత్తం సంగీతాన్ని పాటల్ని మొత్తం తాకట్టు పెట్టాడు. ఇక నీ కూతురికి నువ్వు ఆన్లైన్ ఫీజు కూడా కట్టలేకపోతున్నావు. కానీ నీకు మాత్రం బాగా ఇల్లే కావాలి కదమ్మా తులసి, అనుభవించు, ఏం చేస్తాంలే అని చెప్పేసేసి గట్టిగా అనసూయమ్మ తులసి మీద రెచ్చిపోతూ ఉంటుంది. ఇక నందు వస్తాడు. అమ్మా, ఎందుకు తులసిని అన్నేసి మాటలు అంటున్నావు? ఈ ఇల్లు ఒక్కటే ఉంది మనకి ఆధారం. ఈ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి జనాలకి తింటున్నామా ఉంటున్నామా అన్నది అయితే తెలియటం లేదు. ఈ ఇల్లు నాకు చాలా సెంటిమెంట్. నాకు తులసి ఎన్ని పాఠాలైతే నేర్పించి నాకు వెనక ఉండి నాకు జీవితంలో అంతా ఎలా అయితే సహాయం చేసిందో అప్పటి నుంచి నాతో పాటు పిల్లలు, భార్య, అమ్మ, నాన్న వీళ్ళందరితో పాటు నాకు ఈ ఇల్లు కూడా అలానే ఉంది. ఈ ఇంటిని అమ్మాలన్నా తాకట్టు పెట్టాలన్నా తులసే కాదమ్మా, నేను కూడా ఒప్పుకోను అని చెప్పేసి గట్టిగా అంటాడు. ఇక వెంటనే లాస్య, ఇదేంటి నందు తులసి వైపు మాట్లాడుతున్నాడు, చక్కగా ఈ ఇల్లు అమ్మేసేసి దాని ఆస్తంతా కూడా నాశనం చేసేద్దాం అనుకుంటే నందు ఏంటి ఊరుకోవటం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏదైనా చేసి మాత్రం నందు మనసు మార్చి ఈ ఇల్లుని అమ్మేటట్టు చేయాల్సిందే అని లాస్య అనుకుంటూ ఉంటుంది. నందు మాత్రం వాళ్ళ అమ్మకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు, ఈ ఇల్లు అమ్మటానికి మాత్రం వీల్లేదు అని చెప్పేసేసి. ఇదిలా ఉండగా అశ్విన్ ఫ్రెండ్స్తో బెట్ కాస్తాడు. తన భార్య ఎక్కడైనా ఉన్నా సరే తన దగ్గరికి తెచ్చుకుంటాను అని. నీ భార్య నీతో పెళ్లి అయిన 3 రోజులు కూడా కాపురం చేయకుండా ఎటో వెళ్ళిపోయింది కదరా, సింగిల్గా ఉందో ఇంకెవరినైనా చూసుకుందో అని చెప్పేసేసి డ్రింక్ చేసి ఫ్రెండ్స్ అందరూ కూడా అశ్విన్ని అంటే అశ్విన్ వాళ్ళందరితో కూడా ఛాలెంజ్ చేసి శృతి ఎక్కడున్నా తన ఇంటికి తీసుకొచ్చుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. ఇక దాంతో అశ్విన్ తలంతా కూడా తిరిగిపోతూ శృతి ఎక్కడున్నా సరే తీసుకురావాలి, దాని కాళ్ళు చేతులు కట్టైనా సరే నేను తీసుకొస్తాను అని చెప్పేసేసి శృతి గురించి అశ్విన్ వెతకడాన్ని ప్రారంభిస్తాడు. కానీ శృతి ఎక్కడుంది? ఈ ప్రేమ్ గాడి దగ్గరే ఉంటుంది. అసలు ఈ ప్రేమ్ గాడు ఏం చేస్తున్నాడు, వీడు ఎక్కడుంటున్నాడు, వీడు రోజు ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తున్నాడు అని ఆలోచించుతూ ఇక ప్రేమ్ని మొత్తం కూడా ఎక్కడున్నాడు అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాలి అని మన అశ్విన్ అనుకుంటూ ఉంటాడు. కానీ శృతి వీళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి తెలీదు. అలానే ఇక శృతి ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు అశ్విన్. శృతి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి శృతి ఎక్కడుంది అని అంటూ ఉంటే, ఏంటి శృతి ఎక్కడుందని చెప్పి మమ్మల్ని అడుగుతున్నావు, నువ్వే కదా తీసుకెళ్ళావు, ఏ శృతి మీ ఇంట్లో లేదా అని చెప్పేసి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఓహో, వీళ్ళకి మ్యాటర్ తెలియదనుకుంటా అని ఫోన్ పెట్టేస్తూ ఉంటారు. కానీ శృతి ఫ్రెండ్ మళ్ళీ శృతికి ఫోన్ చేస్తుంది. శృతికి ఫోన్ చేసి, శృతి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటే, ఎందుకే ఏమైందే వందన అని అడుగుతుంది శృతి. అప్పుడు వెంటనే శృతి ఫ్రెండ్ వందన, నాకు అశ్విన్ ఫోన్ చేశాడే, శృతి ఎక్కడుంది, శృతి అడ్రస్ ఎక్కడ, ఇంతవరకులానే ఉంటుందా రూమ్లో, లేకపోతే ఎక్కడ ఉంటుంది, ప్రేమ్ దగ్గర ఉంటుందా అని చెప్పేసేసి చాలా
చాలా క్వశ్చన్స్ వేశాడు. కానీ నువ్వే కదా తీసుకెళ్ళావు, మీ ఊర్లోనే ఉండాలి కదా, వాళ్ళ నాన్నగారి దగ్గర లేదా, ఏమైంది శృతి అని నేను రివర్స్ అడిగాను. కాబట్టి సరిపోయింది. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి శృతి. అశ్విన్ గాడు నిన్ను ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని చెప్పేసి చూస్తున్నాడు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా ఉండవే, నీకు అక్కడే సేఫ్. అక్కడ తప్ప ఎక్కడ ఉన్నా సరే నువ్వు సేఫ్గా ఉండలేవు. కాబట్టి అక్కడే బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటే, సరేనే వందన, అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండు అని ఫోన్ పెట్టేస్తుంది శృతి. ఇక శృతి ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇలా ఆలోచనలో పడుతూ ఉండగా ఇక మన ప్రేమ్ వాళ్ళ అత్తయ్య వస్తుంది. ఏమ్మా శృతి, ఏంటి ఒక్కసారిగా అలా స్టన్ అయిపోయి మొహం అంతా కూడా టెన్షన్గా ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు అని అంటూ ఉంటే, ఆహా ఏం లేదా ఆంటీ అని అంటుంది. నువ్వు ఏమీ లేదు అని అన్న మాటల్లోనే ఏదో ఉందమ్మా శృతి. నువ్వు ఇక్కడ ఉంటున్నావు, నువ్వు ఏ టైంలో ఎలా ఉంటున్నావో నాకు తెలీదా? ఇప్పుడు ఫోన్ కాల్ రాగానే నువ్వు ఏదో దిగ్భ్రాంతి చెందినట్టు, ఏదో బాధ ఉన్నట్టు ఉన్నావు. ఏంటి చెప్పమ్మా, నాకు సహాయం చేసేది ఉంటే నేను చేస్తాను, లేకపోతే ప్రేమ్కి చెప్దాం, చెప్పు అని అంటూ ఉంటే, లేదాంటీ ఈ విషయం ప్రేమ్కి అస్సలు తెలియకూడదు, ప్రేమ్ ఇంకా బాధపడతాడాంటీ అని అంటూ ఉంటే, ప్రేమ్ అంతలా బాధపడే విషయం ఏంటమ్మా శృతి అని అంటూ ఉంటే, అశ్విన్ నా గురించి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేస్తున్నాడంట ఆంటీ. నా గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాడంట. నేను ఎక్కడ ఉన్నానా అని చెప్పేసేసి నాకెందుకో అశ్విన్ ప్రేమ్ని అడుగుతాడు. ప్రేమ్ని అశ్విన్ ఏదైనా చేస్తే ప్రేమ్కి అశ్విన్కి గొడవలు జరుగుతాయేమో అని భయం వేస్తుందంటీ. అందుకనే నేనే అశ్విన్కి ఫోన్ చేసి వచ్చేస్తాను అని చెప్దామనుకుంటున్నాను. మళ్ళీ ప్రేమ్కి నా మూలాన ఇబ్బంది పడకూడదు కదా ఆంటీ అని అంటూ ఉంటే, పిచ్చి పిల్ల, వాడు ప్రేమ్ని ఏదైనా ఎందుకు చేస్తాడు? అసలు నువ్వు ఇంట్లో ఉంటున్నట్టు ఎవ్వరికీ తెలీదు. మా ఇల్లు చాలా సేఫ్. వాడు ప్రేమ్ దగ్గరికి వచ్చినప్పుడు చూసుకుందాం అని ఇక మన ప్రేమ్ వాళ్ళ మేనత్త శృతికి ధైర్యం చెప్తూ ఉండగా లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.